గడిచిన వారం మనం 6 వచనాలు చూసాం. 5 వచనం దాకా మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన మనము జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు నిరీక్షణ, విశ్వాసులకు ఉన్నటువంటి నిరీక్షణ ఎలాంటిది, వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు, అల్టిమేట్గా ఏంటి వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి, వాట్ ఈస్ ద అల్టిమేట్ బెనిఫిట్ ఆఫ్ ఏ బిలీవర్, ఆఖరికి ఇంకేంటండి నాకు వచ్చేది అని ప్రశ్న వస్తుంది కదా ప్రతిదానికి. మనం ఏదైనా ఒక ఉద్యోగంలో చేరినా, లేకపోతే ఏదన్నా ఒక కోర్సులో చేరినా ఆఖరికి నాకు వచ్చేది ఏంటి, వాట్ ఐఎమ్ హోపింగ్ ఫర్, నేను నాకున్న హోప్ ఏంటి, వాట్ ఈస్ మై హోప్ ఇన్ దిస్ కోర్స్, వాట్ ఈస్ మై హోప్ ఇన్ దిస్ జాబ్ అనేది మనం ఆలోచిస్తాం. అదవుతుందా? సో అల్టిమేట్గా ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి. ఏ బెనిఫిట్ లేకపోతే, దానివల్ల నష్టం, బెనిఫిట్స్ లేకపోగా నష్టం ఉంటే అందులో మనం మనస్ఫూర్తిగా చేయలేము, సంతోషంగా ఉండలేము. సో వాట్ ఈస్ మై బెనిఫిట్? అందులోనే మనం ఏంటంటే ఏదో సంతోషాన్ని వెతుక్కొని ఆ పనిని మనం చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగనే యేసుక్రీస్తును అంగీకరిస్తే ఏంటి, నాకు వచ్చేది ఏంటి, వాట్ విల్ ఐ గెయిన్ ఇఫ్ ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఆయనే నా రాజు, నా దేవుడు, నన్ను ఆయనే పరిపాలన చేయాలి, ఆయన పరిపాలన కిందనే నేను ఉండాలి అని నువ్వు విశ్వాసం ఉంచి నీ సమయాన్ని, నీ యొక్క శక్తిని దానికోసం వెచ్చిస్తూ ఉంటే నీకు ఒరిగేది ఏంటి, ఆఖరికి నీకు వచ్చేది ఏంటి, వాట్ ఈస్ ది అల్టిమేట్ బెనిఫిట్ అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా అది మన హృదయం మనల్ని అడుగుతుంది. కాబట్టి పేతురు దానికి సమాధానం చెప్తున్నాడు. ఏంటి నీకు వచ్చే అల్టిమేట్ బెనిఫిట్ అని అంటే, నీకు మనుషుల దగ్గర నుంచి ఘనత రాదు, నీకు ఈ లోకంలో ఏంటంటే కొన్ని మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ కాదు నీకు వచ్చేది. నీకు వచ్చేటువంటిది ఏంటి అని అంటే ఒక స్వాస్థ్యం, ఒక ఇన్హెరిటెన్స్ నీకు రాబోతుంది, ఒక ఆస్తి నీకు రాబోతుంది. ఆస్తి ఈ లోక సంబంధమైనది కాదు, భూలోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనటువంటి ఆస్తి. అది ఖచ్చితంగా నీకు వస్తుంది. అబ్బో పరలోకంలో వచ్చే ఆస్తి గురించి ఇప్పుడు నాకు ఎందుకండి అని కనుక నువ్వు అంటే, మనంట అలా కనుక మనం ప్రశ్నిస్తే మనంతా వెర్రి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు లేరని అర్థం. ఎప్పుడో పరలోకంలో వచ్చే దాని గురించి అదొక పెద్ద ఆస్తి, అదొక పెద్ద బెనిఫిట్, ఎప్పుడో పరలోకం నుంచి వచ్చే దాని గురించి నాకెందుకది అని చెప్పి అంటున్నావంటే కదా. ఈ గవర్నమెంట్ పోస్టులు అవి పడినప్పుడు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరేటప్పుడు రిపోర్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ డ్యూటీకి రిపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు పలానా తేదీన నా మూమెంట్ ఆర్డర్ వచ్చింది, నేను ఆర్డర్ తీసుకున్నాను, పలానా తేదీన పలానా సెంటర్లో పలానా స్థలంలో నేను జాయిన్ అవుతున్నానని ఒక మూమెంట్ ఆర్డర్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అందులో ఫోర్నూన్ జాయిన్ అవుతున్నామా, ఆఫ్టర్నూన్ జాయిన్ అవుతున్నామా అనేటువంటి డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. దానికి కూడా ఏంటనంటే ఆఫ్టర్నూన్ జాయిన్ అవ్వకూడదు, ఫోర్నూన్ జాయినింగ్ అని రాపించుకోవాలి అని చెప్పి తపత్రయపడుతుంటారు అనమాట. అనివార్య కారణాలు అయితే తప్ప, ఇంకా అర్జెంటుగా జాయిన్ అవ్వాలి అంటే తప్ప. ఎందుకు అని అంటే ఆ ఒక్క పూటలో ఏదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు వేరే వాడికి వచ్చేస్తున్నాం, ఆ ఒక్క పూటలో రిటైర్మెంట్ అప్పుడు తేడాలు పడిపోతాయి అని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎందుకని
ఇప్పుడు వచ్చేదాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించడం అనుకుంటున్నావా? అనుకో. ఎందుకని? ఖచ్చితంగా ఉద్యోగం అన్న తర్వాత, ఇందులో జాయిన్ అయిన తర్వాత ఏదో టైంలో ట్రాన్స్ఫర్లు వస్తాయి, ఏదో సమయంలో ప్రమోషన్లు వస్తాయి, ఏదో సమయంలో రిటైర్మెంట్ కూడా అవ్వాలి. ఆ రిటైర్మెంట్ అయినప్పుడు ఎంత వస్తుంది నాకు అని లెక్కేసుకోవట్లా. ఎందుకని? అది వాస్తవం కాబట్టి. అది వాస్తవం కాబట్టి, ఏదో ఒక రోజు అది రావాలి కాబట్టి, దానికి చాలా టైం ఉన్నప్పటికీ అది ఏదో ఒక రోజు అది రావాలి కాబట్టి, అప్పుడు నాకు ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి, అప్పుడు నా పరిస్థితి ఏంటి, అప్పుడు నాకు పెన్షన్ వస్తా రాదా, లేకపోతే ఏమొస్తాయి ఏంటి, ఎలా చేస్తే, ఎలా రాపించుకుంటే, ఎలా చేసుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి, ఇవన్నీ ఆలోచించుకుంటాం. ఎందుకని? ఏదో ఒక రోజు ఆ దినం వస్తుంది కాబట్టి. మరి నీ మరణం యొక్క పరిస్థితి ఏంటి? అది ఎప్పుడు వస్తుంది తెలుసా? కనీసం రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుంది? 60 ఏళ్ళకో 63 ఏళ్ళకో ఎప్పుడో వస్తుందని ఏదో ఒక అంచనా ఉంటుంది. మరణం ఎప్పుడు వస్తుందో తెలుసా? అబ్బో ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో పరలోకానికి వెళ్ళి, ఆ పరలోకంలో స్వాస్థ్యం ఉందంట మనకి, ఇప్పుడు దాని గురించి చెబుతాడంట, ఇప్పుడు దాని గురించి పాయింట్లు మేము చదువుకోవాలంట, దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చోవాలంట అని చాలా మేధావుల్లాగా ఆలోచన చేస్తాం. కనీసం రిటైర్మెంట్ అనేటువంటిది, లేకపోతే ఒక ప్రమోషన్ అనేటువంటిది ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో కనీసం మనం చెప్పగలుగుతాం. మరణం ఎప్పుడు వస్తుందో నువ్వు చెప్పగలవా? ఎంత తొందరగానే రావచ్చు. ఆ రిటైర్మెంట్ కోసం ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో, ఆ బెనిఫిట్స్ కోసం ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో, ఆ ప్రమోషన్ల గురించి ఏదైతే ఆలోచిస్తున్నావో, దానికంటే ముందు మరణం రాకూడదనే ఉందా? ప్రతి వ్యక్తి మరణించాలనేటువంటిది అది కంపల్సరీ కాదా? ఖచ్చితంగా ఏదో రోజు మనం ఎదుర్కోవాల్సినటువంటి సంఘటన కాదా అది? అవునా కదా? అవును. ఎప్పుడు వస్తా కూడా తెలియదే. మరి దాని గురించి ఏం ప్రిపేర్ అవుతున్నావు? రిటైర్మెంట్ గురించి ఆలోచించేటువంటి నీవు, ప్రమోషన్ గురించి ఆలోచించేటువంటి నీవు, ఏ క్షణానైనా రాగలిగినటువంటి మరణము, ప్రభు రాకడ, దాని గురించి, ప్రభువుని కలుసుకునే ఆ దినం గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? సరే, ప్రభు రాకడ ఎన్ని అంటే నీకు మనకు పెద్ద పెద్ద పదాలు, అవన్నీ కూడా అంత పని పట్ల లేని వాళ్ళు మాట్లాడే పదాలని అనుకోవచ్చు. బట్ వాట్ అబౌట్ యువర్ డెత్? ఏం రాదా? నువ్వు ఎంత మేధావి అయితే మాత్రం రాదా? హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఇట్? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఆ తర్వాత ఏం చేద్దాం? ఎలా ప్రిపేర్ అవుతున్నావు? పేతురు అంటున్నాడు, ఈ లోకంలో పనిచేసేవాడికి ప్రమోషన్ వస్తుందో లేదో తెలియదు కానీ, వాడికి రిటైర్ అవుతాడో లేదో తెలియదు కానీ, ఎన్ని డబ్బులు వస్తాయో తెలియదు కానీ, పెన్షన్ ఉంటుందో లేదో తెలియదు కానీ, ఖచ్చితంగా ప్రతి మనిషి అనుభవించాల్సినటువంటి మరణం అనేది ఒకటి ఉంది కదా. ఆ మరణం తర్వాత మాత్రం విశ్వాసికి బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమన్నాయి? బెనిఫిట్స్. ఆ బెనిఫిట్స్ ఆషామాషి బెనిఫిట్స్ కాదు, ఏదో కొన్ని డబ్బులు కాదు, ఏదో కొన్ని పెన్షన్ కాదు. ఎలాంటి బెనిఫిట్ అంటే ఇది స్వాస్థ్యము, ఆస్తి. ఏంటిది? స్వాస్థ్యము, స్వాస్థ్యం, ఆస్తి నీకు రాబోతుంది. నీ జీవితం దాని మీద ఆధారపడేటువంటి ఆస్తి నీకు రాబోతా ఉంది. ఈ లోకంలో నీకు వస్తుందో లేదో తెలియవేమి కూడా. మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనం చాలా వీటి గురించి కదండి మనం ప్రిపేర్ అవ్వాల్సింది. రేపొద్దున నాకు ఆస్తి వస్తుంది, నాకు నేను ఇల్లు ఏం కట్టుకోవాలి, నాకు ఆ స్థలం ఉంది, దాన్ని ఏం చేయాలి, రిటైర్మెంట్ ఎట్లా అవ్వాలి, ఇది కదా మనం ఆలోచించాల్సింది. పేతురు దానికంటే ముందు, వాటన్నిటికంటే ముందు రాగలిగేటువంటి ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. దాని పేరే మరణం. పేతురు వాటన్నిటికంటే నిశ్చయముగా, ఖచ్చితంగా మనం ఎదుర్కొని తీరవలసినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దాని పేరే మరణం. దాని పేరు నిత్య జీవం. నిత్యత్వం, నిత్యజీవం కాదు, నిత్యత్వం. ఆ నిత్యత్వంలో నువ్వు నిత్య జీవానికి వెళ్తావో లేకపోతే దేవుని యొక్క కోపానికి గురై నరకానికి వెళ్ళిపోతావు అనేటువంటిది మన మీదే ఆధారపడి ఉంటుంది. మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, కాబట్టి నువ్వు విశ్వాసివా?
ప్రభు మీద విశ్వాసం ఉంచావా? లోకస్తులు ఆలోచించినట్లుగా రకరకాల విషయాల మీద నీ మనసు ఉంచుకోకుండా ప్రభు మీద నీ మనసు ఉంచుకోవడానికి నువ్వు నిర్ణయించుకున్నావా? ఎప్పుడో వచ్చేటువంటి డబ్బు గురించి కాకుండా, ఏదో నీకు వచ్చే బెనిఫిట్స్, లోకపరమైనటువంటి వాటి గురించి, నువ్వు సంపాదించుకునే వాటి గురించి కాకుండా, నీ మనసును నువ్వు కలుసుకోబోయేటువంటి యేసుక్రీస్తు మీద, ఆయనతో గడపబోయేటువంటి నిత్యత్వం మీద నీ మనసును ఉంచుకోగలవా? నమ్మగలవా? నమ్మగలిగితే నీకు వచ్చేది ఏంటంటే ఒక గొప్ప స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యము ఎలా ఉంటుందంటే అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అని చెప్తా ఉన్నాడు. అది నీకోసం భద్రపరచబడినది, నువ్వు దానికోసం భద్రపరచబడినాడు. భద్రపరిచేవాడు ఎవడు? దేవుడే. తండ్రి భద్రపరిచినట్లుగా నీకు ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, భద్రపరుస్తున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత 6వ వచనం చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, 6వ వచనానికి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళకున్నటువంటి అసలు కండిషన్ని అడ్రస్ చేస్తున్నాడు. ఏంటి వాళ్ళు ఉన్న కండిషను? వాళ్ళకి ఏమున్నాయి? ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నానా విధములైన ఏమున్నాయి? శోధనలు ఉన్నాయి. నానా విధములైన శోధనలు ఉన్నాయి. ఇది వాళ్ళ ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్. ఇప్పుడు దాకా వాళ్ళకున్న ప్రివిలేజెస్ ఏంటి అనేటువంటిది వాళ్ళకి జ్ఞాపకం చేసి, ఆ తర్వాత వాళ్ళకున్నటువంటి కండిషన్లోకి ఇప్పుడు వస్తున్నాడు. మొన్న మెడికల్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఈ వాక్యాన్ని దీన్ని వివరిద్దాం అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇందులో ఉన్నటువంటి ఒక మంచి కాన్సెప్ట్, ఇందులో పేతురు మనకు కన్వే చేయాలని ఇష్టపడుతున్నటువంటి ఇంకొక మంచి కాన్సెప్ట్ ఏదన్నా తీసుకొని వాళ్ళకి కన్వే చేద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అక్కడ నాకు చాలా ఆశ్చర్యకరంగా, సంతోషకరంగా కనిపించినటువంటి మాటలు ఇవన్నమాట. అదేంటంటే, మీరు ప్రస్తుత ఏమంటున్నాడు? 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. ఇన్ దిస్ యు రిజాయిస్. అంటే ఆల్రెడీగా వాళ్ళలో ఏముంది? ఆనందం ఉంది, జాయ్ ఉంది. ఆల్రెడీగా జాయ్ ఉంది. ఈ జాయ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ దిస్ యు రిజాయిస్. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. ఎందువలన? ఆ ముందు చెప్పినటువంటి విషయాల వలన. ముందు వాళ్లకు ఏమేమున్నాయని చెప్పాడు? వాళ్ళకు ఒక స్వాస్థ్యం ఉందని చెప్పాడు కదా. ఆ స్వాస్థ్యం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీగా వాళ్ళలో పనిచేస్తున్నటువంటి సంతోషాన్ని వాళ్ళకి మరొకసారి జ్ఞాపకం చేసి, ఇదిగో మీలో ఒక చెప్పనశక్యము కానటువంటి సంతోషం ఉంది. ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది మీకు అని అంటే, వాడబారినది, అక్షయమైనది, నిర్మలమైనది అయినటువంటి స్వాస్థ్యం నాకు రాబోతుంది. ఆ స్వాస్థ్యాన్ని నాకు తండ్రి అయినటువంటి దేవుడు నా కోసం భద్రపరుస్తున్నాడు, నన్ను దానికోసం భద్రపరుస్తున్నాడు అనే ఫ్యాక్ట్స్ మీరు నమ్మారు, మీరు విశ్వసిస్తున్నారు. విశ్వసిస్తున్నప్పుడు దేవుడు మీకు ఎలాంటి నిరీక్షణ ఇస్తున్నాడు అని మాట్లాడుకున్నాం మనం. జీవము కలిగిన విశ్వాసాన్ని ఇస్తున్నాడు. ఎలాంటి విశ్వాసం అది? జీవము కలిగిన విశ్వాసం. ఏదో గుడ్డిగా ఎదురు చూస్తా కూర్చోవడం కాదు. ఆ సంతోషం ముందుగానే, ఆ రాబోయేటువంటి స్వాస్థ్యము ఇవ్వబోయేటువంటి సంతోషాన్ని ముందుగానే మీరు అనుభవిస్తున్నారు. బికాజ్ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్, యు ఆర్ రిజాయిసింగ్ ఇన్ ద జాయ్. రాబోయేటువంటి స్వాస్థ్యం ఇచ్చే సంతోషం ఇప్పుడే మీరు అనిపిస్తున్నారు. ఎందుకు అనిపిస్తున్నారు? అది రాబోతుందని మీరు నమ్ముతున్నారు కనుక. అదవుతుందా? సో
రాబోయేటువంటి ఒక ఉద్యోగం గురించో, రాబోయేటువంటి ఏదో ఒక డబ్బు గురించో మనం ఆలోచిస్తే మనకంత సంతోషం రాదు. రాబోయేటువంటి వాటిని గురించి దేని గురించి ఆలోచించినా, దేని గురించి విశ్వాసం ఉంచినా సరే ఇలాంటి సంతోషం రాదు. ఈ స్వాస్థ్యాన్ని గురించి, ఇది రాబోతుంది, నా కోసం దేవుడు ఉంచాడు అని విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే, ఈ స్వాస్థ్యాన్ని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే, ఈ స్వాస్థ్యాన్ని ఇవ్వబోయేటువంటి దేవుని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే ఆ సంతోషం ఇప్పుడే అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఆల్రెడీగా ఆ విశ్వాసులుగా ఉంటూ అలాంటి సంతోషంలో మీరు ఆల్రెడీ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? మీరు విశ్వాసమే, మీరు నమ్మారు. మీలో ఆ సంతోషం పనిచేస్తుంది, పనిచేయట్లేదా? కావాలంటే చూసుకోండి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అప్పుడు విశ్వాసులందరూ ఎలా రెస్పాండ్ అయ్యి ఉంటారు? నిజమే కదా, మనం సంతోషంగానే ఉన్నాం, ఎక్కడి నుంచి వస్తుంది మనకి సంతోషం అని రెస్పాండ్ అవుతారు కదా. అటు కాకుండా సంతోషమా? ఏం సంతోషము? ఆల్రెడీ నాలో సంతోషం ఉందా? ఏముంది? అనుకున్నాడు అనుకో, వాడెవడు విశ్వాసి కాదు. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు, ఈ పేతురు రాసినటువంటి ఈ మాటలు వింటా ఉన్నప్పుడు నిజమైన విశ్వాసులు ఇలా స్పందిస్తారు. అది ఊహించి ఈ మాటలు రాస్తున్నాడు. అదోందా? అది ఊహించి మాటలు రాస్తున్నాడు. అడిగితే చెప్తాడు. అడిగితే ప్రతి వాళ్ళు నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను దేవునిలో ఆనందిస్తున్నాను అని చెప్పి కహానీలు చెప్పమంటే చెప్తారు. ఏ బాబు, నువ్వు దేవునిలో ఆనందిస్తున్నావా? నువ్వు సంతోషిస్తున్నావా? నువ్వు మరి నిన్ను అందరూ అవమానిస్తున్నారు, నువ్వు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇవన్నీ మాటలు చెప్తున్నావు కదా, మరి ఎందుకు ఇంత దుఃఖంలో ఉన్నావు? నువ్వు దేవునిలో సంతోషిస్తున్నావా అని అంటే, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనుషులతోటి, కానీ నేను దేవునిలో సంతోషిస్తున్నాను అని చెప్తాడు ఆయన. ఇంకా షో చేయాలనుకున్నాడు కపటమైనటువంటి వ్యక్తులు, ఇంకా ఇట్లాంటి బోల్డ్ చెప్తారు. ఇది కాదు కావాల్సింది, ఈ పిచ్చి మాటలు కాదు కావాల్సింది. పేతురు ఈ మాటల్ని పలుకుతా ఉన్నప్పుడు నిజంగా నీలో సంతోషం ఉందా లేదా నీ మనస్సాక్షి తెలుస్తుంది. నీ హృదయం పరిస్థితి ఏంటంటే నీ మనస్సాక్షి తెలుస్తుంది. ఇక అది కూడా మనల్ని మనమే మోసం చేసుకునే పరిస్థితిలో వచ్చి ఉంటే ఎప్పటికీ రక్షింపడలేం. కనీసం నిజమే ప్రభా, నాలో సంతోషం లేదు, అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, నాలో సంతోషం లేదు, అనేకుల గురించి ఆలోచనలు, నిరంతరం ఏదో ఒక దుఃఖం, నిరంతరం ఏదో ఒక ఆందోళన, నిరంతరం ఏదో ఒక సెల్ఫ్ పిటీ, నిరంతరం ఏదో ఒక దీంట్లో పడి కొట్టుకుంటా ఉంటున్నాను, నాలో సంతోషం లేదు. అవుతుందా? చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం. మళ్ళా చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తం సంతోషం అంటే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా, అది ఎందుకు వస్తుందో తెలియకుండా ఏదో తెలియనటువంటి ఒక సంతోషం అదైతే ఉంది అని చెప్పని కాదు. చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తం అంటే అది ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు వస్తుందో తెలియని సంతోషం అని కాదు దాని అర్థం. అదవుతుందా? ఎక్కడి నుంచి వస్తుందో దానికి మూలం కరెక్ట్గా తెలుస్తుంది మనకి. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా వచ్చే సంతోషం అని కాదు దాని అర్థం. అలా అర్థం చేసుకునేరు. చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం అంటే ఎంత భయంకరమైన దుఃఖమునైనా సరే అది తీసివేసే శక్తి కలిగినటువంటి సంతోషం. ఎలా తీసేస్తుంది ఇది అర్థం కాదు. కొన్ని విషయాలను మనం పట్టించుకోం, కొన్ని విషయాలను మనము ఆలోచన కూడా చేయం. దేవుని పరిచర్య, దేవుని యొక్క సువార్త, సంఘం యొక్క క్షేమము, దీని గురించి తప్ప కొన్ని విషయాలు మనకు ఆలోచనలకు కూడా రావు. ఎలా మారిపోయాను?
నిరంతరం 1,00,000 ఆలోచనలతో నింపబడి, దిక్కుమాలిన ఆలోచనలతో నింపబడి, చెత్త ఆలోచనలతో నింపబడి, చెదారవంత వేసుకుని ఉండేటువంటి వ్యక్తిని ఇప్పుడు ఇవన్నీ అలా పోయినాయి. ఇప్పుడు కేవలం దేవుని గురించి, దేవుని ఆరాధించాలి, సహోదరులతో కలిసి ప్రభుని ఆరాధించాలి, సేవలో ఉండాలి, ఒక ఆత్మ రక్షింపబడాలి, ఇది తప్పనిచ్చి ఇక మనుషుల గురించి కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచనలన్నీ లేకుండా పోయినాయి. ఎలా పోయినాయి అబ్బా, ఇది చెప్పన సఖ్యము కానీ అంటే అర్థం ఉందా? అది ఎలా పోయిందో అర్థం కాదు. అంతేగాని అది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాని సంతోషం, అది ఏదో తెలియనటువంటి సంతోషం, అది కాదు. అది మన మేలు. మళ్ళీ ఆ సంతోషం మళ్ళీ వేరు, దానికి కొంచెం మళ్ళీ ట్రీట్మెంట్ అవసరం అయింది. అలాంటి సంతోషాలు ఏమన్నా వస్తాయి, కొంచెం మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. అలాంటి సంతోషం కాదు ఇది. ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసు, ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు, ఎందుకు సంతోషిస్తున్నామో తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ సంతోషము ప్రతి విషయాన్ని కూడా అది అధిగమించడానికి శక్తినిస్తుంది. ఇది ఎలా సాధ్యం? అది చెప్పన సఖ్యము కాని విషయం. ఈ సంతోషం అయితే దానికి ఒక మూల కారణం ఉంది, దానికి ఒక రూట్ ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంతోషం? అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనది అయినటువంటి స్వాస్థ్యము దగ్గర నుంచి వస్తుంది ఈ సంతోషం. యేసుక్రీస్తు తిరిగి లేచి నా కోసం మరణించి, నా మీదకి రావాల్సిన శిక్షణ ఆయన భరించి, ఆయన నా కోసం మరలా తిరిగి లేచాడు. మరలా తిరిగి లేచి ఆయన జీవము కలిగిన నిరీక్షణ నాకు ఇవ్వడానికి ఆయన నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నా కోసం ఆయన సజీవుడిగా ఉన్నాడు. నాకు రాబోయేటువంటి గొప్ప స్వాస్థ్యాన్ని గురించినటువంటి ఆలోచనలు నాకు ఇవ్వడానికి, ఆ గొప్ప స్వాస్థ్యానికి సంబంధించిన సంతోషము నాకు ఇవ్వడానికి, ప్రతి దినము ఆ స్వాస్థ్యాన్ని గురించి ఆలోచించి, ఆ భవిష్యత్తుని గురించి ఆలోచించి ప్రభువుని స్తుతించడానికి, ఆనందించడానికి, ఆ రాజ్యంలోకి, ఆ భవిష్యత్తులోకి ఇంకా అనేకుల్ని తీసుకొని వెళ్ళేటువంటి బాధ్యతను తీసుకోవడానికి, ప్రయాసను తీసుకోవడానికి దేవుడు నాకు ఆ సంతోషాన్ని ఇస్తున్నాడు. నా కోసం విజ్ఞాపన చేయడం ద్వారా, నా కోసం సజీవుడిగా ఉండడం ద్వారా. స్పష్టత ఉంది. ఎక్కడి నుంచి వస్తుందో సంతోషం? మళ్ళీ ఇందాక నేను చెప్పాను కదా, ఇది ఎక్కడో వేరే లోకంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి విషయాల గురించి కూడా కాదు ఇది. అదవుతుందా? వేరే లోకంలో జరుగుతున్న విషయం కాదు. యేసుక్రీస్తు రాకడనేటువంటిది భూమి మీద జరిగేటువంటి విషయం. నీ మరణం అనేటువంటిది ఏదో ఇక్కడ జరిగే విషయమే. అది వాస్తవం. అది ఈ భూమి మీదే మనం ఎదుర్కోవాల్సినటువంటి సత్యం. అవునా కదా? ప్రభు ఎలాగైతే తిరిగి వెళ్ళాడో అలానే మరలా తిరిగి రాబోతున్నాడు అనేటువంటిది ఈ భూమి మీదే మనం చూడబోయేటువంటి సత్యం. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం మరణిస్తాం అనేటువంటిది ఈ భూమి మీదే మనం ఎదుర్కోవాల్సినటువంటి సత్యం. ఇదేదో డెల్యూషన్ కాదు, ఇది ఏదో అర్థమవుతుందా చెప్పింది? ఇట్ ఈస్ ఫ్యాక్ట్, సంథింగ్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్, సంథింగ్ విచ్ వీఆర్ ఆల్ గోయింగ్ టు ఫేస్. కాబట్టి యేసుక్రీస్తు నన్ను ఆ విధంగా సిద్ధపరుస్తున్నాడు. యేసుక్రీస్తు నన్ను ఆ దిశగా నడిపిస్తున్నాడు అనేటువంటి వాస్తవంలో నుంచి మనకేమొస్తుంది? సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. సో వీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ జాయ్. అయితే అక్కడి నుంచి వచ్చేటువంటి ఈ జాయ్, ఈ విశ్వాసంలో నుంచి ఈ జాయ్ వస్తుంది, అర్థమైంది. కానీ ఈ జాయ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందా, ఇంతగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, ఇంతగా నా చెత్త ఆలోచనలన్నింటినీ పారద్రోలేస్తుందా, ఇంతగా దేవుని కోసం ప్రయాసపడడానికి నన్ను పురికొల్పుతుందా, దీనికి ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోతాం. అది మనం చెప్పలేము, దానికి మనము ఎక్స్ప్లెనేషను
చెప్పలేం. కాబట్టి అది చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం. అర్థమవుతుందా? కానీ నీకు ఆ విశ్వాసం ఉండాలి. అందుకనే 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసాం కదా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. కడవరి కాలమందు, ఎండ్ టైమ్స్, బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ, ఈ స్వాస్థ్యం. దీనికి ఇంకొక పేరు ఇక్కడ వాడుతున్నాడు, దీన్ని రక్షణ అనే పేరు వాడుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో, ఈ జీవితంలో మనకు ఉండేవన్నీ కూడా క్షయమైపోయేటువంటివి. మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, డబ్బు కావచ్చు, చదువు కావచ్చు, జ్ఞానం కావచ్చు, అన్నీ కూడా ఎలాంటివి? క్షయమైపోయేటువంటివి, వాడబారిపోయేటువంటివి, మారిపోతాయి అవి. వాటి క్వాలిటీ మారిపోతుంది కదా. మనుషుల యొక్క రిలేషన్షిప్స్లో క్వాలిటీ మారిపోతుంది. డబ్బు అది మనకు సహాయం చేసేటువంటి విధానంలో క్వాలిటీ మారిపోతుంది. ఇవన్నీ మారిపోతాయి. డబ్బు విలువ మారిపోతుంది. మన చదువు యొక్క విలువ మారిపోతుంది. మారిపోతూ ఉంది. కాబట్టి ఈ లోకంలో మనకి ఏది ఉన్నటువంటి వాటి అన్నీ కూడా ఎటువంటివి? క్షయమైనవి, వాడబారిపోయేటువంటివి. అండ్ దే ఆర్ ఆల్ స్టెయిన్డ్ విత్ సిన్, దే ఆర్ ఆల్ స్టెయిన్డ్ విత్ వీక్నెస్. పాపము చేత మలినమైపోయినటువంటివి, బలహీనతల చేత మలినమైపోయినటువంటివి. ఇవేవి కూడా మన బలహీనతల్లో నుంచి బయటికి తేలేవు. ఏవి తేలేవు. ప్రతి విషయంలో కూడా, ఎంత నోబుల్ ప్రొఫెషన్ అయినా సరే, ఎంత మంచి వెల్ సెటిల్డ్ లైఫ్ అయినా సరే, ప్రతి చోట కూడా బలహీనత, ప్రతి చోట కూడా ఏముంటుంది? పాపము. అది బయటకు వస్తూనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ స్టెయిన్డ్ విత్ సిన్. నిర్మలమైనవి ఏమున్నాయి ఇక్కడ ఈరోజు లోకంలో? మనకి ఏమన్నాయా? నిర్మలమైనవి ఏవీ లేవు ఈ లోకంలో. కాబట్టి క్షయమైపోయేటువంటి వాటి నుంచి, పాపముతో మురికి చేయబడినటువంటి వాటి నుంచి, ఎప్పటికప్పుడు మారిపోయేటువంటి వాటి నుంచి మనకు రక్షణ అంటది. ఏంటది? ఆ స్వాస్థ్యం. దానికి ఒక పేరేంటి? ఇట్ ఈస్ అవర్ సాల్వేషన్. మనకది రక్షణ. అక్కడ మారిపోయే ఉండవు, ఎప్పటికప్పుడు మారిపోయే ఉండవు, పరిస్థితులను బట్టి మారిపోయే ఉండవు. ఎన్నటికి మారినటువంటి దేవుని ప్రేమ, ఎన్నటికి మారినటువంటి సంతోషము, స్తుతి, ఆరాధన, దేవుని యొక్క ముఖము మనం చూస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తాం. అక్కడ పాపం అనేది కనపడదు, వీక్నెస్ అనేది కనపడదు. పాపము చేయాలంటే కూడా కుదరనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. అదవుతుందా? ఇంకా అది క్షయమయ్యేది కాదు, నిత్య జీవం కదా అది. కాబట్టి ఇట్ ఈజ్ అవర్ సాల్వేషన్. అయితే ఈ సాల్వేషన్ ఎలా అంట? దేవుని శక్తి చేత మన సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు, 5వ వచనం, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నారు. దేవుడే మనకు సంరక్షకుడు, దేవుడే మనల్ని కాపాడేది. కానీ దేని ద్వారా కాపాడుతాడట? మీ విశ్వాసము ద్వారా. మీ విశ్వాసం ద్వారా. చూడండి, ఫెయిత్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద జాయ్. ఫెయిత్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యువర్ సాల్వేషన్. దేని మీద విశ్వాసం? ఈ స్వాస్థ్యం మీద విశ్వాసం. దేని మీద విశ్వాసం? ఈ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికి తిరిగి లేచిన యేసుక్రీస్తు మీద విశ్వాసం. ఈ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికి, ఈ స్వాస్థ్యానికి మనకు అర్హులుగా చేయడానికి, మన పాపమంతా ఆయన భరించి, ఆయన తీసేసుకొని మనకు నిత్య జీవం ఇవ్వాలనుకున్నటువంటి యేసుక్రీస్తు, ఆయన మీద విశ్వాసం. ఆయన మనకి ఈ స్వాస్థ్యాన్ని ఇవ్వడం కోసం, మన మీదకి శిక్ష రాకుండా ఉండడం కోసం ఆయన శిలువలో మరణించి మన పాపమంతా ఆయన తీసుకొని
సమాధి చేయబడి మళ్ళా 3 దినాలు తిరిగి లేచాడు. దేనికోసం? మనకుండే నిరీక్షణ కేవలం ఖైదీ కొన్ని నిరీక్షణ లాగా కాదు. మనకుండే నిరీక్షణ కేవలం అది మృతమైన నిరీక్షణ ఉండకూడదు, అది జీవము కలిగిన నిరీక్షణగా ఉండాలని ఆయన ఏం చేశాడు? తిరిగి లేచి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. సజీవుడుగా ఉన్నాడు. ఆ సజీవుడుగా ఆయన ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు. నా కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, నా కోసం ఆయన పని చేస్తున్నాడు, ఆయన నాతో కూడా ఉన్నాడు యుగ సమాప్తి వరకు అని విశ్వాసం. అర్థమవుతుందా? నా కోసం మరణించాడు, నా కోసం సజీవుడిగా ఉన్నాడు, నా కోసం తిరిగి వచ్చి నాకు స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ విశ్వాసంలో నుంచి ఏమొస్తుంది? సంతోషం. ఈ విశ్వాసంలో నుంచి ఏమొస్తుంది? సాల్వేషన్. కాబట్టి చెప్పన సఖ్యము కాని సంతోషం అంటే ఏదో తెలియనటువంటి సంతోషం కానీ, నిజంగా నీలో చెప్పన సఖ్యము కాని సంతోషం ఉందా? నిజంగా రక్షణకు సంబంధించిన సంతోషం నీలో ఉందా? రక్షణ ఆనందం నీలో ఉందా? అని ఎలా చూసుకోవాలో తెలుసా? ఆవిడన్నా ఏదన్నా అంటే కొంతసేపట్లో నేను దాన్ని మర్చిపోయి నేను చక్కగా నేను మంచిగా మళ్ళా ప్రశాంతంగా అయిపోతున్నాను. అది కాదు రక్షణ ఆనందం అంటే. రక్షణానందం నీకు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే, ఆ రక్షణ ఆనందము, ఆ ఆనందించడానికి ఒక కారణం ఉండాలి. కారణం లేకుండా ఆనందించడం అనేటువంటిది అది ఖచ్చితంగా మనం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే ఏ కారణం లేకుండా ఆనందించేవాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. ఆనందానికి ఒక కారణం ఉంటుంది, రక్షణానందానికి కూడా ఒక కారణం ఉంటుంది, ఒక స్పెసిఫిక్ కారణం ఉంటుంది. అది ఉంటేనే, ఆ రీజన్ ఉంటేనే అది రక్షణానందం అవుతుంది, లేకపోతే అవదు. ఏంటో తెలుసా? ఆ రీజన్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మీద నీకున్న విశ్వాసం, ఆయన ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యం మీద నీకున్నటువంటి ఎదురుచూపులు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నాం కదా, అందులో అబ్రహాం ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? దేనికి దేవుడు శిల్పియును నిర్మాణకుడు అన్నాడు? పునాదులు కలిగిన ఆ పట్టణము ఆయన గురిగా చేసుకొని ఎదురు చూస్తుండెను. ఆ పట్టణం కోసం ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఎదురు చూస్తుండెను. ఆ పట్టణం కోసమేనా నువ్వు ఎదురు చూస్తుంది? దానికోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడే వచ్చిందా నీకు సంతోషం? నా ప్రభు నన్ను ఆ స్వాస్థ్యంలోకి తీసుకొని వెళ్ళడానికి ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చిందా సంతోషం? అక్కడి నుంచి వచ్చిందా? ఏంటనుకుంటున్నావు? రక్షణ అంటే ఏమనుకుంటున్నారు? ఓట్నే ఇక్కడి నుంచి మీరు పాపులు కాదు, ఇక్కడి నుంచి మీరు నీతిమంతులు అని చెప్పి దేవుడు చెప్పేశాడు అని చెప్పి సరదా పడ్డాం అనుకుంటున్నారు. రక్షణ అంటే ఆ సరదా ఎవడికొండదు? ఏ దిక్కుమాలినుడికైనా వస్తుంది కదా. దానికి పిలిచారే ట్రారా తాగుబోతాడికి, లేకపోతే దారిని పోయేటువంటి దుర్మార్గుడికి, ఎవడికి దిక్కుమాలినుడిని ఎవడిని పిలిచినా, ఇదిగో అబ్బాయి నీకు విషయం తెలుసా, యేసు ప్రభు నిన్ను నీతిమంతుడిగా చేసేసాడు, నువ్వు ఈరోజు నుంచి ఎవరో నువ్వు నీతిమంతుడివి, నీకోసం యేసు ప్రభు చచ్చిపోయాడు. సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందండి, నాకు కావాల్సింది అదేగా, అందరు నన్ను తూ అని వస్తున్నారు కాబట్టి బాగుంది కదా వినడానికి. మరి నమ్ముతావా? నమ్ముతా అంటాడు. అడిగిపోయింది. కాకపోతే మళ్ళా కనపడ్డాడు. వచ్చే 10 రూపాయలు కానుక ఏమన్నా వేస్తాడు. మంచి మాట చెప్పావు బాబు, ఇదిగో తీసుకో పర్లేదు కానుక అని చెప్పి కానుక కూడా వేస్తాడు. వచ్చి ఒక ఆదివారం వచ్చి కూర్చోమంటే కూర్చుంటాడు కూడా, ఒక గంట సేపు. మళ్ళా కనపడతాడా? సహవాసం చేస్తాడా? సంఘంలో సభ్యుడిగా ఉంటాడా? దేవుడు తనకి ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యాన్ని గురించి ఆలోచిస్తాడా? ఆలోచించడం.
ఓ నన్ను పాపాలన్నీ పోయినాయి అంట, నేను ఇంక నీతిమంతుడిని అయిపోయానంట. ఎవరు నన్ను ఏమన్నా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓహో నేను నీతిమంతుడిని అయిపోయాను, దేవుడు నాకు స్వాస్థ్యాన్ని ఇస్తానంట, నేను పరలోకానికి వెళ్ళిపోతానంట అంటాడు. మళ్ళీ మరుసటి రోజు నుంచి దేని గురించి ఆలోచించుకుంటా కూర్చుంటాడు? లోక సంబంధమైనటువంటి వాటి గురించే ఆలోచన, లోక సంబంధంగా ఉన్నటువంటి స్వాస్థ్యాల గురించే ఆలోచన, లోక సంబంధమైనటువంటి డబ్బు గురించి ఆలోచన, మనుషుల గురించే ఆలోచన, ఘనత గురించే ఆలోచన. అది దొరుకుతాయో లేవో, దొరుకుతాయో లేవో, దొరుకుతాయో లేవో, దీని గురించి ఆలోచిస్తూ నింపబడి ఉండి, అరే అబ్బాయి నువ్వు రక్షింపడ్డావా, యేసుప్రభుని నీతిమంతుడిగా తీరుస్తాడంట అంటే, ఓ నాకెందుకు తెలీదు, నాకు చెప్పారండి. నాకు చెప్పారు. ఏం చెప్పారు? యేసుప్రభు నా కోసం చచ్చిపోయాడంట, నేను నీతిమంతుడిని చేసేసాడంట చెప్పారు. సంతోషంగా ఉన్నామంటే సంతోషమే నమస్కారం అని వెళ్ళిపోతాడు. వాడి పనులు వాడు ఉంటాడు. అది రక్షణ ఆనందం అవదు. అవుద్దా? అవదు. వాడు ఊకొడుతున్నాడు, చెప్పిన సువార్తకి తలూపుతున్నాడు, సంతోషంగా ఉన్నా అంటున్నాడు. అన్నంత మాత్రం అవుతుందా? ఇప్పుడు విశ్వాసం అవుతాడా? నిజమైన రక్షణ ఆనందం వాడిలో ఉన్నట్టా? లేదు. ఎప్పుడు నిజమైన రక్షణ ఆనందం వాళ్ళలో ఉన్నట్లు అని అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు సజీవుడిగా ఉండి కేవలం నన్ను ఓదార్చుకుంటా కూర్చోడానికి కాదు, సజీవుడిగా ఉండి కేవలం నాకు దుఃఖం వస్తే అయ్యా నాకు దుఃఖంగా ఉంది అంటే దేవుడు ఓదారిస్తే ఒక వాక్యం వస్తుంది, ఆ వాక్యం చదవంగానే సంతోషం వస్తుంది. అబ్బా ఇదిగో నీ అరచేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నాను, ఆహాహా ప్రభా ఎంత ఓదార్చావు ప్రభా, నువ్వు నాతో ఉన్నావు ప్రభా, నువ్వు సజీవుడు ప్రభా, నువ్వు నాతో నివసిస్తున్న దేవుడివు ప్రభా అని చెప్పి అంటే ఏదో ఆయన సజీవుడిగా తిరిగి లేచి జీవిస్తుంది కేవలం నిన్ను మధ్య మధ్యలో నీకు వచ్చేటువంటి నీ యొక్క దిక్కుమాలినటువంటి సెల్ఫ్ పిటీల్లో నుంచి, నీ దిక్కుమాలినటువంటి ఆలోచనలో నుంచి, నీ దిక్కుమాలిన దుఃఖాల్లో నుంచి, వీటి నుంచి నిన్ను ఓదార్చుకొని నిన్ను గారాబం చేసి నిన్ను అప్పుడప్పుడు నీకు ఇచ్చుకుంటా ఉండడానికి ఆయన ఉన్నాడు అనుకున్నా. మళ్ళీ ఏమైనా అవేవైనా దైవ చిత్తానుసారమైన దుఃఖాలా? ఏదైనా ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖములు ఉన్నాయా? ఏమీ లేకుండా నీకు వచ్చినటువంటి ప్రతి దుఃఖాన్ని ఓదార్చుకోవడం కోసం ఆయన తిరిగి లేచాడా? ఒకవేళ ఆ విధంగా విశ్వాసం ఉంచుతున్నట్లయితే విశ్వాసం అవ్వదు, నీకున్నది రక్షణ అవ్వదు. గుర్తుపెట్టుకో. ఏదో ఎమోషనల్గా నిన్ను అప్పుడప్పుడు ఓదార్చడానికి, నిన్ను ప్యాంపర్ చేయడానికి, నీకు అప్పుడప్పుడు నీకు క్షణికమైన సంతోషాన్ని ఇవ్వడానికి కాదు ఆయన తిరిగి లేచింది. అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వడానికి, ఆ స్వాస్థ్యాన్ని గురించినటువంటి జీవము కలిగిన నిరీక్షణ నీలో పెట్టడానికి. దట్ ఈస్ వై హీఈస్ అలైవ్. జీవము కలిగిన నిరీక్షణ ఇవ్వడానికి అక్కడ ఆయన సజీవుడిని గుర్తుపెట్టుకో. నీ పిచ్చి దుఃఖాల్లో నుంచి నేను ఓదార్చడానికి కాదు. నన్ను బలి ఓదార్చాడండి దేవుడు, బలి ఓదార్చాడు. దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. నేను చాలా దుఃఖంలో ఉంటే నేను ప్రార్థన చేసుకుని దేవుడు నాకు సమాధానాన్ని ఇచ్చాడు. బాగానే ఉంది. అసలు దుఃఖం ఎందుకు వచ్చింది నీకు? ఆ రీజన్ విన్నావంటే ఇంకా పడి చచ్చిపోవడమే. ఇంక అక్కడ అంత దిక్కుమాలిన రీజన్ ఉంటుంది అనమాట. దానికోసం అంట దుఃఖంలోకి వెళ్ళిపోయిందంట. అప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడంట? దానికోసమే దేవుడు సజీవుడుగా ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఎంత నీచంగా, ఎంత లో లెవెల్గా మనం థింక్ చేస్తాం. దేవుడిని కూడా అదే లో లెవెల్కి దిగజార్చడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క పునరుద్ధానాన్ని కూడా దానికోసమే అన్నట్లుగా ఎంత దిగజార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు పనికిరాని ఆలోచనలు, ఎందుకు పనికిరానటువంటి దుఃఖాలు, ఎందుకు పనికిరానటువంటి ఆందోళనలు, వీటన్నిటిని ఓదార్చడానికి దేవుడు సజీవుడిగా ఉంది. దీనికోసమా? అందరికి మగపిల్లడు పుట్టాడు, నాకు ఆడపిల్ల పుట్టింది, దుఃఖం పడతా ఉంటే దేవుడు ఓదార్చాడు.
అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, నాకు చిన్న ఉద్యోగం వచ్చింది, దుఃఖపడుతుంటే దేవుడు ఓదార్చాడు. ఆడేదో అన్నాడు, ఈడేదో అన్నాడు, వాడు అవమానపరిచాడు, వాడు పక్కింటోడు ఏదో అన్నాడు, ఎదురింటోడు ఏదో అన్నాడు, అప్పుడు నేను బాధపడ్డాను, దేవుడు ఓదార్చాడు. ఆ రూమ్మేట్ ఏదో అనింది, మా ఫ్రెండ్ గాడు ఏదో అన్నాడు, అయ్యో అని చెప్పి నేను దుఃఖపడితే వాడు నన్ను పలకట్లేదు, అప్పుడు నేను దుఃఖపడితే అప్పుడు దేవుడు నన్ను ఓదార్చాడు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నాకే అనిపించి అయ్యో ఏంటి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేనే దుఃఖపడ్డాను, అప్పుడు దేవుడు నన్ను ఓదార్చాడు. దీనికోసం అనుకుంటున్నా దేవుడు సజీవుడుగా ఉంది. నీకు ప్రార్థన లేక, నీకు దేవునితో సహవాసం లేక, నువ్వు దేవుని పరిచర్య చేయక, నువ్వు దేవుని కోసం జీవితాన్ని సమర్పించక, నీ సమయాన్ని సువార్త సేవ కోసం ఏమాత్రం కూడా వాడక, పిచ్చి పిచ్చి ఆలోచనలతో నింపబడి, సమస్యలతో నింపబడి నువ్వు దుఃఖం పడితే అలాంటి దుఃఖాన్ని తీర్చడానికి యేసు ప్రభు సజీవుడుగా తిరిగి లేచాడు. ఇస్ దట్ వాట్ యు బీన్? చూడండి ఎలా ఆలోచిస్తాం మనం. దేవుని వాక్యం ఎలా చెప్పట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన సజీవుడిగా ఉండడం వల్ల మనకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాటిలో ఓదార్పు కాదు, ఆయన సజీవుడిగా ఉండడం వల్ల మనకేం కలుగుతుంది? జీవము కలిగిన నిరీక్షణ. జీవము కలిగిన నిరీక్షణ, రాబోయేటువంటి గొప్ప స్వాస్థ్యాన్ని గురించినటువంటి నిరీక్షణ, రాబోయేటువంటి రక్షణ గురించినటువంటి నిరీక్షణ. అయ్యో ఈ లోకంలో అన్ని క్షయమైపోయేటువంటివి, ఈ లోకంలో ప్రతి విషయంలోనూ నేను నా పాపం బయటపడే పరిస్థితుంది, కానీ రాబోయే స్వాస్థ్యము అది ఎలాంటిది? నిర్మలమైనది, నిష్కలంకమైనది. ఆ రక్షణలోకి నేను వెళ్ళబోతున్నాను అనేటువంటి సంతోషం, ఆ నిరీక్షణ, జీవం కలిగిన నిరీక్షణ, అది ఇవ్వడానికి ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆ నిరీక్షణ ఇవ్వడానికి సజీవుడిగా ఉన్నాడు. ఆ నిరీక్షణ మనము ఆయన ఇస్తూ ఉన్నప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా మనం బయటికి అధిగమించగలిగేటువంటి మహిమాయుక్తమైన సంతోషం. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్క పదం కోసం. 6వ వచనంలో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఆ ఒక్క పదం వాడలేదనుకో పేతురు, అదంతా చెప్పి సరే ఇవన్నీ మీకున్నాయి, మీరు మాత్రం భలే ఆనందిస్తున్నారు అబ్బాయి అన్నాడు అనుకో, అప్పుడు దానికి దీనికి ఈ ఆనందానికి ఆ ముందున్న వాటికి లింక్ ఉండదు, ఏ లింకు ఉండదు. సో అప్పుడు ఎలా తీసుకోవచ్చు దాన్ని? దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం, దేవుడిచ్చేటువంటి నిరీక్షణ, యేసుక్రీస్తు మన కోసం సజీవుడిగా ఉండడం, ఇవన్నీ ఒక ఎత్తు. ఓకే, ఇదన్నీ దేవుళ్ళు మనకున్నాయి. వాటి వేటితోనూ సంబంధం లేనటువంటి ఏదో తెలియనటువంటి ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మన దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అలా కూర్చొని భజన చేస్తే ఏదో తెలియని ఆనందాన్ని ఇస్తాడు. అది అయ్యప్ప భజన చేసినా వస్తుంది. అదో నేను చెప్పింది. ఈ సంతోషం అటువంటిది కాదు. ముందు చెప్పబడినటువంటి స్వాస్థ్యానికి, ముందు డిస్క్రైబ్ చేయబడినటువంటి దేవుడిచ్చేటువంటి నిరీక్షణకు లింక్ అయి ఉన్న సంతోషం ఇది. నా రక్షణ ఉంది, నేను దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు అని మనకు మనం డిక్లేర్ చేసుకునే, నేను రక్షింపబడ్డాను అని మనం డిక్లేర్ చేసుకునే ముందు మనం చెక్ చేసుకోవాల్సింది, నేను రక్షింపబడ్డానా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా ఒక మంచి టెస్ట్ ఏంటి అని అంటే, సీ వెదర్ యువర్ జాయ్ ఈజ్ లింక్డ్, వెదర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జాయ్ ఉందా, ఒకవేళ ఉంటే అది ఈ నిరీక్షణకు లింక్ అయ్యి ఉందా లేదా. ఒకవేళ మీరు విశ్వాసులైనా కావచ్చు, సాతానుగాడు మన శరీరము మనల్ని ఒక్కొక్కసారి ఈ సంతోషం వైపు కాకుండా, చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం వైపు కాకుండా
ఎందుకు వస్తుందో చెప్పలేనటువంటి సంతోషం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ డిమార్కేషన్ మనం గమనించుకోవాలి. ఒక్కోసారి అసలు సంతోషమే లేకుండా చేస్తాడు. దట్ ఈస్ వెరీ ఈజీ. వాడికి అది ఇంకా ఈజీ యాక్చువల్గా చెప్పాలంటే. అసలు సంతోషమే లేకుండా చేయడమే వాడి పని ఈజీ అయిపోద్ది కదా. అసలు సంతోషం లేకుండా చేస్తే నువ్వు ప్యారలైజ్ అయిపోతావు. అసలు నువ్వు మళ్ళీ బైబిల్ కూడా ముట్టుకో. సో అది ఈజీ. అది కుదరనప్పుడు ఇంకొక ట్రిక్ ప్లే చేస్తాడనమాట. సరే చదువు, బైబిల్ చదువు, కానీ సంతోషపడు, ఓదార్పు అనుభవించు, కొంతసేపు అనుభవించు. కానీ ఆ ఓదార్పును దేనికి లింక్ చేయనివాడు? ఆ ఓదార్పుని దేవునిలో మనకున్న స్వాస్థ్యానికి లింక్ చేయనివాడు. దానికి అలవాటు పడిపోతాం ఒక్కోసారి. విశ్వాసుల గురించి చెప్తున్నా. ఇంకా అవిశ్వాసులు అయితే ఈ పరిస్థితిలోనే ఉంటారు. అది గుర్తించకపోతే విశ్వాసులుగా మారలేరు. ఈ పరిస్థితిలోనే ఉండిపోతారు. నామకార్థ విశ్వాసులుగా ఉండిపోతారు. విశ్వాసులమని అనుకుంటూ అదే భ్రమలో ఉండిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇదే ఆ సంతోషం అనుకొని. అదవుతుందా? సో మనం క్వైట్ టైం చేసుకున్నప్పుడు, దేవునితో సమయం గడిపేటప్పుడు సాతాను గడి చేసేటువంటి ఇటువంటి తంత్రాలకి మనం లోన్ అవ్వకూడదు. కొంతమంది చూసారా, హాస్టల్స్లో పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే దిక్కుమాలినటువంటి స్టోరీలు చెప్తారనమాట. వాళ్ళు చెప్పితే వాంతి వస్తుంది వాళ్ళ బాధలు వింటే. ఇదే మీ బాధలు అన్నట్లుగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏ విధంగా ఓదార్పు పొందుతారో తెలుసా? కొంతమంది చాటింగులు చేస్తుంటారు. కొంతమంది అబ్బాయిలతో అమ్మాయిలతో మాట్లాడడం, చాటింగులు చేయడం ద్వారా ఓదార్పు పొందుతారు. కొంతమంది వ్యసనాలకు అలవాటు పడడం ఓదార్పు పొందుతారు. కొంతమందికి ఎంటర్టైన్మెంట్స్ ఓదార్పులు పొందే వాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుని ద్వారానే ఓదార్చబడుతున్నాను అని భావించే వాళ్ళు ఉంటారు. కొంతమంది వీళ్ళు ఎందుకు అలా భావిస్తారంటే, వీళ్ళు ఏం చేస్తారంటే అలా దుఃఖం రాగానే లేకపోతే పొద్దున్నే లేచి దేవుడి పాటలు యూట్యూబ్లో పెట్టుకొని చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో రాసేటువంటి దైవజనులు అనబడేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఇటువంటి వ్యక్తులకు యొక్క బాధల్ని అడ్రస్ చేసే విధంగా పాటలు రాస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువ కదా. దీని గురించి పాటలు రాస్తున్నారు. మనవాళ్ళు చూపించారనమాట. ఇద్దరు పిల్లలు, అంటే ఇంటర్మీడియట్ ఆ వయసు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ వయసు పిల్లలు అనమాట. వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని వాళ్ళు బ్రేకప్ అయ్యి మళ్ళా తర్వాత వాళ్ళు తిరిగి సమకూర్చబడి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రార్థించుకొని వాళ్ళు మరలా వాళ్ళ యొక్క ప్రేమని కొనసాగిస్తూ వాడు విడిపోయినటువంటి ఆ యొక్క దాన్ని దేవుని దగ్గర ఇటువంటి పాటలు కూడా ఉన్నాయి. అంటే బ్రేకప్కు కూడా దేవుడి పాటలు ఉన్నాయి. ఎవరి పాటలు? ఇంకా రోగాలకి, రొస్టులకి, అప్పులకి, వీటన్నిటికీ ఇంకా చెప్పాల్సిన అవసరంలా ప్రతి పాటలో ఉంటాయి. అవి లేకపోతే వినరు పాటలు. అదవుతుందా? అవి లేకపోతే ఎవడండు ఈ పెట్టుకొని ఏంటన్నమాట. ఈ పెట్టుకొని దేవుడు నన్ను ఓదార్చాడు, గొప్ప సంతోషంతో నింపబడ్డాను, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు అని డైలాగులు కొడుతుంటారు. అదవుతుందా? నీ విశ్వాసం ఎక్కడుంది? నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? వేటి మీద నీ ఆలోచనలు ఉన్నాయి? నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? వాడబారినటువంటి స్వాస్థ్యం కోసమేనా నువ్వు ఎదురు చూస్తుంది, లేకపోతే ఎవడి కోసం ఎదురు చూస్తున్నావా? అదవుతుంది చెప్పింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఇందువలన నిజమైన విశ్వాసులైతే ఇందువలన మిక్కిలి ఆనందించుచున్నారు. నిజమైన విశ్వాసులైతే ఎందువలన ఆనందిస్తారు? ఇందువలన ఆనందిస్తారు. వాళ్ళకి తెలుస్తుంది ఎందువలన ఆనందిస్తున్నాను. అదవుతుందా? అది ఇందువలనే అయ్యి ఉండాలి. ఈ ముందు చెప్పినటువంటి
ఈ విశ్వాసము ద్వారానే ఆనందం వచ్చి ఉండాలి. సో మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చూడండి, ఈ ఆనందము ఉంటుంది. ఈ ఆనందంతో పాటు ఏముంటుందంట? కొంచెము కాలము దుఃఖం ఉంటుంది. ఏముంటుంది కొంచెం కాలము? కొంచెం కాలం అంటే మళ్ళా మనోళ్ళు దాన్ని ఏ విధంగా చెప్తారంటే, కొంచెం కాలము దుఃఖం అండి. దుఃఖాలు ఎలా ఉంటాయి? విశ్వాసులకి కొంచెం కాలమే ఉంటాయి, కొద్ది రోజులే ఉంటాయి. ఆ తర్వాత ఆ దుఃఖములను దేవుడు విజయవంతమైన జీవితంగా మార్చి పారేస్తాడు. కొద్ది కాలమే అప్పులు ఉంటాయి, ఆ తర్వాత కోటీశ్వర్లు అయిపోతారు. కొద్ది కాలమే రోగాలు ఉంటాయి, ఆ తర్వాత ఆరోగ్యవంతులు అయిపోతారు. అదే దేవుని యొక్క పునరుద్ధాన శక్తి అని ఏదోవరకు ఒక పాస్టర్ గారు చెప్పారనమాట. ఎనలేక సత్యం. అదే పునరుద్ధాన శక్తి. చూసారా, యేసుప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు సమాధిలో? 3 రోజులే. 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. మన కష్టాలు వస్తాయి, అవి 3 రోజులే ఉంటాయి. ఇక దాన్ని తీసుకొని ఇక విశ్వాసులందరూ ఇంకా ఊహల్లోకి వెళ్తారనమాట. ఒకడేమో 3 రోజులేనంట అని లిటరల్గా ఇంకా 3 రోజుల్లో నా శ్రమలు అయిపోతాయి అనుకుంటాడు. ఇంకోటేమో 3 రోజులు కానీ ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి కష్టం పడుతున్నాను అంటే, ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క సంవత్సరం కింద తీసుకోవాలనుకుంటాం మనం. కాబట్టి 3 సంవత్సరాలు ఒక నెక్స్ట్ సంవత్సరానికి అయిపోతాయి అని ఒకడు. ఇంక ఎవడు లెక్కలు ఆడేనమాట, మ్యాథమెటిక్స్. ఇంకా దానికి అన్నీ జోడించి రకరకాలుగా దాన్ని పరిశోధించి దాన్ని ఏంటంటే ఇక డావిన్సీ కోడ్ లెవెల్లో దాన్ని తీసుకొచ్చి దాన్ని వాళ్ళు అప్లై చేసుకుంటుంటారు. తెగ అప్లై చేసుకుంటున్నాం. వాక్యానుసారంగా మేము ఏంటంటే మర్మాలు గ్రహించి మా జీవితాలకు అప్లై చేసుకుని ఫీల్ అవుతుంటాం. 40 సంవత్సరములు మోషే అరణ్యములో తిరిగాడు ఇశ్రాయేలు ప్రజలు. ఆ తర్వాత గొప్ప స్వాస్యం దేవుడు వాళ్ళ కోసం. 40 సంవత్సరాల ఇంకా 40 అనేటువంటి మల్టిపుల్స్తో దేన్ని మనకి ఇంకా రకరకాలు అనమాట. అసలు మామూలు ఆ క్యాలిక్యులేషన్లు, ఆ ప్రిడిక్షన్లు అసలు మామూలుగా ఉండదు అనమాట మన వాళ్ళకి. అదవుతుందా? కొంచెం కాలం అంటే అది కాదు దాని అర్థం. కొంచెం కాలం అంటే నీ జీవితాంతం అని అర్థం. కానీ ఈ జీవితాంతం వచ్చేటువంటి శ్రమలు మీకు ఎలా అనిపిస్తాయి అంటే, చాలా కొంచెం కాలముగా మీకు అనిపిస్తుంది. అనిపించట్లేదా? అవును కదా, అనిపిస్తున్నాయి. దట్స్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ ద బిలీవర్స్. జీవితాంతం ఉండబోయేటువంటి శ్రమలు ఏంటి? ఆ శ్రమలు విశ్వాసం కోసం, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి కలుగుతున్నటువంటి శ్రమలు ఇవి. వాళ్ళు ఎలా ఉన్నారు? చెదరిన వారై ఉన్నారు, యాత్రికులై ఉన్నారు కదా, పరాయి వారి వలె ఉన్నారు. ఎవరు కూడా వీళ్ళు మనవాళ్లేనే పాపం యేసుప్రభుని నమ్ముకుంటున్నారు, కానీ వీళ్ళు మనవాళ్లే కదా అని ఎవరు అనుకోలేకపోతున్నారంట. ఎవరు అనుకోలేకపోతున్నారు. ఈ రోజుకి అదే పరిస్థితి. ఎవరు అనుకోలేకపోతున్నారు. ఏమైంది? యేసుప్రభుని నమ్ముకుంటే మనవాళ్లే కదా అని ఎందుకు అనుకోరు జనాలు? ఇప్పుడు ఆలోచించారా? నువ్వు బుద్ధుడిని నమ్ముకున్నా మనవాళ్ళే, బౌద్ధం నమ్ముకున్నాడు అనుకుంటాను. లేదు అసలు నేను నాస్తికుడిని అయిపోయానని చెప్పినా మనవాడేలే, ఆయన నాస్తికుడు అయిపోయాడు, మన కుటుంబీకుడే కదా, మనవడే కదా, మన బంధువే కదా అనుకుంటారు. యేసు ప్రభుని నమ్ముకున్నారంటే మనవడే కదా, పోన్లే యేసు ప్రభుని నమ్ముకున్నారు అనుకుంటారా? అనుకోరు. అది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఇది మీకున్నటువంటి కష్టము, నానా విధములైన శోధనలు. ఇవి ఎంతకాలం ఉంటాయి? మీ జీవితకాలం ఉంటాయి.
కానీ మీరు నిరీక్షిస్తుందేంటి? మీరు నిరీక్షిస్తున్న అక్షయమైన స్వాస్థ్యం. మీరు నిరీక్షిస్తున్నది అక్షయమైన స్వాస్థ్యం. కాబట్టి ఆ స్వాస్థ్యంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్రమలు ఇవి అల్పకాల శ్రమలుగా మీకు కనిపిస్తాయి. కనిపిస్తున్నాయిగా? కనిపించట్లేదా? అవును, కనిపిస్తున్నాయి. సంతోషం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు అనుభవించే శ్రమల్ని చాలా తక్కువ కాలం శ్రమలుగా అది నీకు కనిపించేలాగా చేయట్లేదా? అవును, చేస్తుందిగా. 2 కొరింథీ 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. క్షణమాత్రముండు మా చులకని శ్రమ, మా చులకని మొమెంటరీ అఫ్లిక్షన్, మొమెంటరీ అఫ్లిక్షన్, క్షణమాత్రం ఉండిపోయే అఫ్లిక్షన్. ఇది మొమెంటరీ అఫ్లిక్షన్. అర్థమవుతుందా? దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? జీవితాంతం ఆయనతోనే ఉన్నటువంటి శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. జీవితాంతం ఆయన అనుభవించిన శ్రమల గురించి, అవమానాల గురించి, నిందల గురించి మాట్లాడుతూ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. క్షణమాత్రం అంట. ఇదంతా ఏంటి? ఎందుకంటే మా దృష్టి, మా యొక్క గురి, మాకు దేవుడైపోయేటువంటి స్వాస్థ్యం ఏంటో మాకు తెలుసు. మేము విశ్వసిస్తున్నాం. ఆ స్వాస్థ్యం మా కోసం ఉందని మేము విశ్వసిస్తున్నాం. యేసుక్రీస్తు సజీవుడిగా ఉండి, ఆయన సజీవుడై ఉండి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ స్వాస్థ్యం మీద విశ్వాసం ఉంచడానికి మాకు శక్తినిస్తున్నాడు. ఆయన సజీవుడు ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? పిచ్చి పిచ్చి గొంతెమ్మ కోరికలు తీర్చడానికి, లేకపోతే తిక్కల ఆందోళనలో నుంచి నన్ను ఓదార్చడానికి కాదు. ఆయన సజీవుడిగా ఉంది. నన్ను దేనికోసం ఆయన సజీవుడిగా ఉన్నాడంటే రాబోయేటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని గురించిన సంతోషం నాలో ఈరోజే పెట్టడానికి, దాని గురించిన సంతోషం, స్వాస్థ్యాన్ని గురించి, రాబోయే స్వాస్థ్యాన్ని గురించి సంతోషం. ఎందుకో తెలియని సంతోషం కాదు. అర్థమవుతుందా? ఇందువలన కలిగిన సంతోషం, ఇందువలన కలిగిన సంతోషం. అది నాలో సజీవంగా ఉంచడానికే ఆయన సజీవుడై ఉన్నాడు. దట్ ఈస్ వై హీఈస్ అలైవ్ అనేటువంటి విషయాన్ని గ్రహించుకుంటా ఉన్నప్పుడు, ఆలోచించుకుంటా ఉన్నప్పుడు, ఈ లోకంలో జీవితాంతం ఉండబోయేటువంటి శ్రమ కూడా ఎలా కనిపిస్తుంది? అల్పకాలపు శ్రమగా, క్షణమాత్రం ఉండు శ్రమలాగా కనిపిస్తూ ఉంది. అదే భాష ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. అదే భాష. కొంతకాలమే ఉండేటువంటి శ్రమ. ఈ శ్రమ మిమ్మల్ని దుఃఖపరుస్తుంది, దుఃఖం తీసుకొస్తుంది. ఈ శ్రమ గట్టిగా మిమ్మల్ని కొట్టినప్పుడు మీకు ఈ శ్రమ ఏం చేస్తుంది? దుఃఖం కలిగజేస్తుంది. అవమానం కలిగినప్పుడు దుఃఖం వస్తుంది. కలిగినప్పుడు దుఃఖం వస్తుంది. ఎవరిని వచ్చి మొహం మీద అవమానించినప్పుడు దుఃఖం వస్తుంది. దాని గురించి ఆలోచించినా దుఃఖం వస్తుంది. నీ పేదరికం వల్ల నువ్వు చేయలేకపోయినప్పుడు దుఃఖం వస్తుంది. దాని గురించి ఆలోచించినప్పుడల్లా కూడా దుఃఖము వస్తుంది. అది ఉంటుంది, అలానే అది ఉంటుంది. కానీ ఎన్నడూ దాని గురించి ఆలోచించనివ్వకుండా, ఆ దుఃఖంలో నువ్వు పడి కొట్టుకొని పోనివ్వకుండా, ఆ దుఃఖపరిచేటువంటి నీలోకి దుఃఖాన్ని తీసుకొచ్చేటువంటి ఆలోచనలు నీలోకి రానివ్వకుండా, నిన్ను బిజీ చేసేసేటువంటి, నీ దృష్టిని వేరే వైపు మళ్ళించేటువంటి ఒక శక్తి ఉంది, ఒక సంతోషం ఉంది. అది చెప్పన సఖ్యము కానీ సంతోషం. అది ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు నీకు రాబోయే స్వాస్థ్యం మీద నువ్వు విశ్వాసం ఇచ్చినప్పుడు వస్తుంది. యేసుక్రీస్తు నీ కోసం సజీవుడిగా ఉన్నది ఆ స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వడానికి, నిన్ను భద్రపరచడానికి, ఆ సంతోషంలో నిన్ను నడిపించడానికి అని నువ్వు నమ్మినప్పుడు అప్పుడు ఏమొస్తుంది?
కాబట్టి దుఃఖం ఉంది, మీకు ఉంది కదా, ఉంది. అది ఎంతకాలం ఉంటుంది ఈ దుఃఖం అంటే విశ్వాసులు ఏం రిప్లై ఇస్తారు అంటే పేతురు రాసిన పత్రికని చదివి వినిపిస్తున్నారు కొన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులకి. వినిపించిన తర్వాత వాళ్ళు జస్ట్ డిస్కస్ చేసుకుంటున్నారు అనుకుందాం. ఈ పత్రికని చదివి జస్ట్ వాళ్ళ పాస్టర్ గారు, అక్కడ లోకల్ పాస్టర్ ఉంటారు కదా, ఆ లోకల్ పేతురు రాశాడయా మన కోసం ఒక పత్రిక రాశాడు, ఫస్ట్ పత్రిక వచ్చింది, ఫస్ట్ లెటర్ వచ్చింది, ఏంటి చదవండి. అందరూ చదువుతున్నారు. చదివిన తర్వాత డిస్కషన్ చేస్తున్నారు అనుకుందాం. డిస్కషన్ టైప్లో ఆ పాస్టర్ గారు చదివి వినిపిస్తున్నాడు అనుకుందాం. పేతురు అంటున్నాడు, మీకు కొంతకాలము ఈ లోకములో దుఃఖం ఉందంటున్నాడు. ఏమంటారు? అవును కదండి పాస్టర్ గారు, అవును కదా సహోదరులారా, అవును కదా బ్రదర్, ఉంది, దుఃఖం ఉంది. కానీ అది కొంతకాలమే అంటున్నాడు పేతురు. అంటే అవును కొంతకాలమే, అవును అంతే కదా, కొంతకాలమే. ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే కదా అంటున్నారు. ఎంతకాలం ఉంటుందిలే అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎప్పుడు దాకా ఉండొచ్చు అంటారు మనకి దుఃఖాలు? ఎప్పుడైపోతాయి అంటారు? ఒక వారంలో అయిపోతాయా? అవ్వండి. ఒక నెలలో అవుతాయా? నెలలో ఏడైపోతాయి. మరి ఎప్పుడైపోతాయి? మనం మరణించగానే అయిపోతాయి, ప్రభు రాగానే అయిపోతాయి. ప్రభు ఎప్పుడు వస్తాడు? ఇప్పుడే రావచ్చు, లేకపోతే ఒక 60 ఏళ్ల తర్వాత రావచ్చు. ఇప్పుడే మరణించవచ్చు, లేకపోతే ఇంకో 60 ఏళ్ల తర్వాత మరణించవచ్చు. ఎప్పుడు మరణించినా, ఎప్పుడు ప్రభు వచ్చినా, ఆ తర్వాత ఉండబోయే గొప్ప స్వాస్థ్యంతో పోల్చుకుంటే క్షణికమైందే కదండి ఇది. కొంచెం కాలమేగా. మరి రాబోయేటువంటి స్వాస్థ్యాన్ని గురించిన సంతోషం దేవుడు మాకు ఇస్తున్నాడు కదా. పేతురు అది కూడా రాశాడు, ఇందువలన మీరు సంతోషించుచున్నారు. చూడండి, ఆ విశ్వాసాలందరూ ఏకీభవిస్తూ ఉంటారు, ఈ మాటలతోటి ఏకీభవిస్తూ ఉంటారు, ఏకీభవించి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. పేతురు ఎంత బాగా చెప్పాడు, ఎంత కరెక్ట్గా చెప్పాడు. ప్రభు మనలో చేస్తున్న కార్యాన్ని పేతురు ఎంత అద్దంలాగా మనకు రాసిచ్చాడు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసినటువంటి పత్రికలాగుందే అని చెప్పి దాన్ని లేఖనాల్లో చేర్చి పారేశారు. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఎలాంటిది? అద్దము వంటిది. నీలో ఉన్న సంతోషాన్ని, నీలో సంతోషం ఉందని చెప్పుద్ది, లేదు నీలో దుఃఖం అంటే నీలో దుఃఖం ఉందని చెప్తుంది. నీలో దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దైవ చిత్తానుసారం దుఃఖం ఉంది, నువ్వు సంతోషిస్తున్నావు, నువ్వు ప్రభువులో జీవంలోకి వెళ్తున్నావు అని చెప్తుంది. నీలో లోకానుసారమైన దుఃఖం ఉంటే అది నిన్ను చంపబోతుందని హెచ్చరిస్తుంది. నువ్వు నిత్య జీవాన్ని, రక్షణని కోల్పోబోతున్నావు అని హెచ్చరిస్తుంది. అది దేవుని యొక్క వాక్యం మనకు అద్దము. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాయించినటువంటి వాక్యానికి ఉన్నటువంటి లక్షణం అది అద్దంలాగానే ఆ విశ్వాసులకు కనిపిస్తూ ఉంటే వాళ్ళలో దేవుడు కలిగించినటువంటి ఆ సంతోషాన్ని చూసుకొని, వాళ్ళల్లో దేవుడు కలిగిస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప స్వాస్థ్యం గురించినటువంటి నిరీక్షణ చూసుకొని దేవుని ఎంతగానో స్తుతించుంటారు, ఆరాధించుంటారు, బలపడి ఉంటారు కదా. క్షణికంగా లేకపోతే తాత్కాలికంగా సాతాను ఈ నిరీక్షణ నుంచి వారిని తొలగించాలని ప్రయత్నం చేసిన, ఈ సంతోషం నుంచి వాళ్ళని తొలగించాలని ప్రయత్నం చేసిన, ఈ గొప్ప సంతోషం వాళ్ళలో ఉంది, వాళ్ళకి అందుబాటులో ఉందన్న వాస్తవాన్ని వాళ్ళకి తెలియనివ్వకుండా చేసిన. ఒకసారి అట్లా అనిపిస్తాను, అమ్మో ఇంత నష్టం కలిగింది నా జీవితంలో, నా జీవితం చూస్తే ఏం అర్థం కావటం లేదు, నా భవిష్యత్తు చూస్తే ఏం అర్థం కావటం లేదు, ఇక నేను ఆనందించడానికి నాకు రీజనే లేదు. ఎలా ఆనందించాలి? దేని చూసుకుని ఆనందించాలి? దేని బట్టి ఆనందించాలి అనే ప్రశ్న తీసుకొస్తాడనమాట. ఆ ప్రశ్న తీసుకొచ్చేవాడు ఎవడో తెలుసా? సాతాను, దురాత్మ.
విశ్వాసులైతే. అవిశ్వాసులైతే మీకు అట్లాంటివి వస్తూనే ఉంటాయి. ఆడి తేవాల్సిన అవసరం లేదు, మీడే వేసుకొని మీరే ఏడ్చుకుంటూ మొత్తుకుంటుంటారు, ఎవడేం చేయలేడు. ప్రభువులోకి వస్తే తప్ప, ప్రభుకి మీ జీవితాన్ని ఇస్తే తప్ప. కానీ ప్రభువులోకి వచ్చిన వ్యక్తులకు కూడా, ప్రభుకి జీవితాన్ని ఇచ్చిన వ్యక్తులకు కూడా ఆ ప్రశ్న తీసుకొచ్చేది ఏంటంటే దురాత్మే. ఏముంది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ జాయ్? ప్రశ్న. నిజమే కదా. ఒకసారి అర్థం కాదు. అన్నీ చదువుకొని సరిగ్గా రాత్రి ఎగ్జామ్ ముందు రోజు అన్నీ బాగానే చదువుకొని ఎగ్జామ్ ముందు రోజు నిద్రపోకుండా ఇంకొన్ని బిట్లు చదువుదామని చెప్పి నైట్ అవుట్ చేసి ఎగ్జామ్కి వెళ్తే ఏమవుతుంది? ఆ ప్రశ్నలు చూసినప్పుడు అన్నీ బ్రెయిన్లో ఉంటాయి కానీ ఏమి గుర్తురావు. ఏంటిది అనిపిస్తుంది. ఆన్సర్ ఉంది మైండ్లో, తొందరగా వస్తుందా? టైం పట్టుద్ది, కొంచెం ల్యాగ్ ఉంటుంది అన్నమాట. చదివిన ప్రశ్నే అయినప్పటికీ అట్లా సాతాను గాడు ఏం చేస్తాడంటే మనల్ని ఎగ్జాస్ట్ చేసి, మనం అలసిపోయి ఉన్నటువంటి సమయంలో, మనం సోలిపోయి ఉన్న సమయంలో ఇలాంటి ప్రశ్న తీసుకొస్తాడు. చెప్పు, ఆన్సర్ చెప్పు, తొందర చెప్పు అంటాడు. ఆన్సర్ లేదే, దేన్ని బట్టి ఆనందించాలి నేను? అర్థమవుతుందా? అప్పుడు ఏం తీయాలంటే, అప్పుడు బైబిల్ తీస్తే అందులో అన్ని ఆన్సర్లు ఉంటాయి. అది ది ఓపెన్ బుక్ పరీక్ష అన్నమాట ఇది. ఈ పరీక్షకి పుస్తకం తీసుకెళ్ళొచ్చు, అన్ని ఆన్సర్లు ఉన్న పుస్తకం తీసుకెళ్ళొచ్చు పరీక్షకి. ఎంత బాగుంటుంది కదా, అన్ని ఆన్సర్లే ఉంటాయి. ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్ళి ఎప్పుడన్నా కళ్ళు బయలు గమ్మినా, గుర్తు రాకపోయినా వెంటనే ఏం చేయొచ్చు? ఓపెన్ చేసి చదువుకొని ఆన్సర్లు పొందుకోవచ్చు. సో విశ్వాసికి ఆ గొప్ప ప్రివిలేజ్ ఉంది దేవుని వాక్యం ద్వారా. అది పేతురు వాళ్ళకి ఆ ప్రివిలేజ్ని ఇస్తున్నాడు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంత గొప్పగా నమ్మదగిన వాడిగా వాక్యం ద్వారా, అపోస్తలుల బోధ ద్వారా మనల్ని బలపరుస్తూ, గొప్ప నిరీక్షణ మనలో సజీవంగా ఉండేలాగా చేస్తూ, ఆయన మన కోసం సజీవుడిగా ఉంటూ మన కోసం విజ్ఞాపన చేస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మన విశ్వాసాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిద్దాం. అలాగని ఇంకా ఈ గొప్ప రక్షణ గురించి సరైన నిర్ణయం తీసుకోకుండా, నాకు ఈ రక్షణ కావాలి, ఈ ప్రభుతో నేను కలిసి బ్రతకాలి, ఈయన గురించి నేను ఆలోచించాలి, ఇంక వేరే ఏది నాకు వద్దు, వేరే ఏ ఆలోచన నాకు వద్దు, ఈయన సేవ గురించే, ఈ సువార్త గురించే, ఈ ప్రభు గురించి మాత్రమే నేను ఆలోచిస్తే చాలు అని నిర్ణయించుకొని సంఘములో చేర్చబడి బాధ్యత కలిగిన సభ్యులుగా ఇంకా లేనటువంటి వారు ఎవరన్నా ఉంటే మీ మనస్సాక్షులు మీరే పరీక్షించుకోండి. ఎంత గొప్ప నమ్మకస్తుని దేవుడిని నేను కోల్పోతున్నావో ఒకసారి ఆలోచించి ప్రభు వైపు వెంటనే పరిగెత్తి రావాలని దేవుని పేరిట కోరుకుంటాను. అందరూ లేచి నిలబడదాం. ప్రకాష్.